అరటి పువ్వు కూర చేయడం చాలా ఈజీ, కానీ పువ్వు వలవడమే కొంచెం కష్టం. కష్టం అంటే మరీ మన చేతులు నొప్పి పుట్టేంత కష్టం కాదు, కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ కొన్ని ఫాలో అవుతూ చేస్తే మాత్రం ఈజీగానే చేసేయచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అరటి పువ్వుకున్న ఒక్కొక్క రేకు తీస్తా ఉంటే లోపల పువ్వులు ఉంటాయి. అలా రేకులన్నీ తీస్తా ఉంటే వచ్చే పువ్వులన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకోండి. చివరికి వచ్చేసరికి చిన్న చిన్న పువ్వులు ఉంటాయి, అవంత టేస్ట్ బాగుండవు, వాటిని వదిలేసేయండి. ఇలా రేకులన్నీ కట్ చేసిన తర్వాత చివరికి వచ్చేసరికి మనకు వైట్ కలర్ లో ఫ్లవర్ లాగా ఉంటదండి. అది లేతగా ఉంటది కాబట్టి కావాలంటే కర్రీలో వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఈ ప్రాసెస్ వరకు అయితే చేతులకు ఆయిల్ అప్లై చేసుకోకపోయినా ఏమీ కాదు, కానీ ఇక్కడ నుంచి అయితే ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేదంటే జిడ్డు జిడ్డుగా అవుతాయి. ఇప్పుడు ఒక పువ్వు తీసుకొని దాంట్లో మనకి ఇయర్ బడ్ లాగా ఒక స్టిక్ ఉంటదండి. ఆ స్టిక్ ని మనం బయటకు లాగితే దాంతో పాటు వైట్ కలర్ రేకు కూడా ఒకటి వస్తుంది. ఈ రెండింటిని తీసి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సెపరేట్ చేసుకోండి. ఆ వైట్ స్టిక్స్ అన్నిటి కూడా పడేయాలి, లేదంటే కర్రీ వగరొచ్చేస్తుంది. ఈజీయే కానీ కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటది అంతే. కర్రీ కూడా చేశాను, కావాలంటే రెసిపీ అని కామెంట్ చేయండి, షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్.